ఆదియోగి. గురు సాంప్రదాయంలో కూడా ఆ పరమేశ్వరుల వారే ఆది గురువు. పరమేశ్వరులు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఠమరుకం నుంచి నాదం పుట్టింది. ఆ నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేశారు. బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశారు. ఆ తర్వాత బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని తన కుమారుడైన వశిష్ఠ మహర్షుల వారికి, వశిష్ఠ మహర్షుల వారు తన కుమారుడైన శక్తి మహర్షుల వారికి ఉపదేశించారు. శక్తి మహర్షుల వారు తన కుమారుడైన పరాశర మహర్షుల వారికి, పరాశర మహర్షుల వారు తన కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు అనగా వ్యాస భగవానుల వారికి ఉపదేశం చేశారు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవారు. విశాల హృదయులైన వ్యాస భగవానుల వారు మానవ జాతిని ఉద్ధరించడం కోసం ఈ వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి మనకు అందించి మనలోని అజ్ఞానాన్ని తొలగించారు. పంచమ వేదమైన మహాభారతాన్ని, ఇతర పురాణాల్ని మనకు అందించి మహోపకారం చేసిన పూజ్య గురువులు. శ్రీ వేదవ్యాస మహర్షుల వారు సర్వ జగత్తులకు గురువు. అందుకే